తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతున్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఆలయం వద్ద ప్రముఖులతో సందడి నెలకొంది. మరోవైపు పొగమంచు అందాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా అలుముకోవడంతో ప్రకృతి అందాలు కట్టిపడేస్తున్నాయి. తిరుమల కొండ ఆహ్లాదంగా మారింది. తిరుమలలో తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తిరుమల క్షేత్రంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. నేడు త్రయోదశికి చేరుకుంది. నూతన సంవత్సరం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ కూడా తాకిడి పెరిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా శోభాయమానంగా వెలసిల్లుతుంది. టీటీడీ విద్యుత్తు అదేవిధంగా పుష్పాలంకరణతో పాటు ప్రకృతి సిద్ధమైన పొగమంచుతో మరింత అందాన్ని సంతరించుకుంది. వేకువజామునే మనం చూస్తున్నాం ఇక్కడ శ్రీవారి ఆలయ ప్రాంగణాలన్నీ కూడా పొగమంచుతో దట్టంగా నిండిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఆలయ ప్రాంగణాలు తిరుమలలో పొగమంచు అందాలు ఇక ఎంతో అద్భుతంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. తిరుమలలో ఈ సీజన్ డిసెంబర్ జనవరి మాసాల్లో చల్లటి వాతావరణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉష్ణోగ్రతలు కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ పొగమంచు అందాలు ఇక్కడ భక్తులను ఎంతో కూడా ఆకట్టుకునే విధంగా కూడా ఉంటాయి. మనం చూడొచ్చు ఇక్కడ శ్రీవారి పుష్కరిణి కావచ్చు, అదేవిధంగా మాడా వీధుల్లో పొగమంచు ఏ విధంగా ఇక్కడ అలుముకునిందో మనం స్పష్టంగా చూడొచ్చు. దూరంగా ఉన్న ఈ గోపురాలు కావచ్చు, మనుషులు కూడా మనకి కనిపించే పరిస్థితి ఉండదు. ఆ విధంగా ఇక్కడ దట్టమైన పొగమంచు అందాలు సంతరించుకున్నాయి. శ్రీవారి ఆలయాన్ని పొగమంచు కమ్మేసిందా అన్నంత స్థాయిలో ఇక్కడ పొగమంచు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ పొగమంచు అందాలను కూడా ఇక్కడున్న భక్తులందరూ కూడా ఎంతో ఆస్వాదిస్తున్న పరిస్థితి ఉంది. వేకువజామున శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు కావచ్చు, ఆలయం నుంచి బయటకు వచ్చిన భక్తులు కావచ్చు, ఆలయం ముందు కావచ్చు, ప్రధాన ప్రాంతాల్లో ప్రధాన కూడల్లో ఇలాంటి దృశ్యాలు ఎంతో చూపలను ఆకట్టుకుంటున్నాయి. మరోపక్క తిరుమలలో అనేక ప్రాంతాల్లో విద్యుత్ దీపాలంకరణలతో పాటు టీటీడీ పుష్పాలంకరణ కూడా నిర్వహించింది. ఈ అందాల మధ్య ఈ పొగమంచు అందాలు మరింత అందాన్ని సంతరించుకున్నాయి. దీంతో భక్తులందరూ కూడా శ్రీవారి ఆలయ ప్రాంగణానికి చేరుకుని మనం చూడొచ్చు. శ్రీవారి ఆలయం ముందున్న ఈ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కలకల్లాడుతున్న పరిస్థితి ఉంది. రేపటి నుంచి కూడా సర్వదర్శనం భక్తులందరికీ కూడా వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తుంది. 3 రోజుల పాటు టికెట్ ఉన్న వారికి అన్న టీటీడీ జనవరి 2వ తారీఖు నుంచి కూడా సర్వదర్శనంలో భక్తులందరూ కూడా దర్శనం చేసింది. దీంతో నేటి నుంచి తిరుమలకు కూడా భక్తుల తాకిడి పెరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాలను కూడా భక్తులతో కలకల్లాడుతున్నాయి. మరోపక్క ఆలయ ప్రాంగణాలతో పాటు ఇక్కడ దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో అందాన్ని సంతరించుకుంది. మరోపక్క ఉష్ణోగ్రతలు కూడా చాలా పడిపోవడంతో చలి తీవ్రత కూడా భక్తుల్ని కలవరపెడుతుంది. ఎందుకంటే రాత్రంతా కూడా పొగమంచుతో పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో భక్తులు చలి తీవ్రత వల్ల ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క వేకువజామున అయితే ఈ పొగమంచు అందాలను ఆస్వాదిస్తారు, కానీ రాత్రి సమయంలో చలి తీవ్రత తీవ్రంగా ఉండడంతో వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఇక్కడ చలి తీవ్రత ఉంది. అదేవిధంగా ఆలయ ప్రాంగణాలన్నీ కూడా పొగమంచు అందాలతో అత్యంత సుందరంగా ఇక్కడ భూమిలో ఆకాశం నుంచి దిగి వచ్చిన వైకుంఠంలా మనకి ప్రత్యక్షంగా కనిపిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ప్రత్యక్షంగా ఈ చలి తీవ్రత కూడా పెరుగుతుంది కాబట్టి భక్తులకి ఈ వెచ్చదనాన్ని ఇచ్చే విధంగా పాలు కావచ్చు, ఆహారం కావచ్చు వెచ్చగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్ తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల. ఉత్తరాంధ్ర ఇలవేల్పు కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయానికి నూతన సంవత్సరం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఏడాది తొలి రోజున అమ్మవారిని దర్శించుకుంటే కష్టాలన్నీ తొలగి ఏడాదంతా సుఖ సంతోషాలతో గడుస్తుందని భక్తులు నమ్ముతారు. అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నూతన సంవత్సరం సందర్భంగా దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుండి భగవంతుని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా బారులు తీరారు. ప్రస్తుతం మనం శ్రీ కనక మహాలక్ష్మి దేవాలయంలో ఉన్నాము. ఇక్కడ భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. కొత్త సంవత్సరం రోజున అమ్మవారిని దర్శించుకుంటే తమకు మంచి జరుగుతుందనే ఒక నమ్మకం భక్తుల్లోని నెలకొల ఉంది. ఉత్తరాంధ్ర ఇలవేల్పు దైవంగా కొనసాగుతున్న కనక మహాలక్ష్మి దేవాలయంలో భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఈ భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి వేద పండితులు ఉన్నారు. ఒకసారి చెప్పండి సార్, ఇక్కడ ఉదయం నుండి భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది? ఇంగ్లీషు కాలమానం ప్రకారంగా 2026 సంవత్సరం ప్రారంభం క్యాలెండర్ ప్రకారంగా దాన్ని పురస్కరించుకుని అమ్మవారికి దర్శించుకుని వారి వారి యొక్క
మనోభీష్టములు అమ్మవారికి నివేదించుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుని ఈ 2000 సంవత్సరం ఇంగ్లీషు కాలమానం ప్రకారంగా సంవత్సరం ప్రారంభం కనుక సంవత్సరం అంతా కూడా సకల శుభములు జరగాలి అని తెల్లవారుజామున 5 గంటల నుంచి అమ్మవారికి పంచామృతాభిషేకం అయిన తర్వాత 6:30 నుంచి భక్తులు వేలాది సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. వీరందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియజేస్తూ వచ్చినటువంటి భక్తులకు 50 మందికి కూడా దర్శనం శీఘ్రంగా ఒక పావు గంట 6 గంటల లోపలనే దర్శనం అయ్యేలాగా, అలాగే వచ్చిన వారందరికీ కూడా తీర్థప్రసాదములు అందరికీ అందేలాగా అన్ని ఏర్పాట్లు కూడా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చేసినటువంటి ఈ సౌకర్యములను యావత్తూ కూడా భక్తులు వినియోగించుకుని అమ్మవారిని దర్శించుకుని సకల శ్రేయస్సులు పొందవలసినదిగా తెలియజేస్తాం. జనవరి 1వ తేదీ గురువారం రావడంతో ఈ భక్తుల సంఖ్య మరింత పెరిగిందని, ఈ నూతన సంవత్సరంలో భక్తులందరికీ మంచి జరగాలని, ఎవరికైనా ఉడుదుడుకులు ఉంటే వారందరికీ వాటిని ఎదుర్కొనే శక్తిని అమ్మవారు కల్పిస్తారని ఒక నమ్మకంతోనే పెద్ద సంఖ్యలో భక్తులు వేలాదిగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారని చెప్పి వేద పండితులు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం.